అధికారులు, ఆర్మీ అధికారులు కూర్చున్నారు. అదే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా కీలక భూమిక పోషించారు వీరితో పాటుగా. అయితే ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి పూర్తి ఏదైతే ముందు అనుకున్నట్టుగా వాళ్ళని రక్షించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. అయితే వారు రక్షించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించినప్పటికీ చివరి వరకు కొనసాగిన రక్షణ చర్యలు సఫలం కాలేదు. ఏదైతే 6 మీటర్ల లోతున అంటే కొంత అవశేషాలు గుర్తించారో ఆ అవశేషాలను బయటకు తీసుకొచ్చే విధంగా ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న చర్యల్లో కీలక భూమిక పోషించేది సింగరేణి కాలరీస్ వారు. అంటే సింగరేణి కాలరీస్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, వీరికి ప్రధానంగా సహకరించింది మాత్రం బీఆర్ఓ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ టీం సభ్యులు కూడా అక్కడ సహకరించారు. అయితే వీరందరితోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఒక్కొక్కరు అంటే ఎవరెవరు ఏమేమి డిపార్ట్మెంట్లు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వారు ఎంతవరకు లోపలికి వెళ్లారు, అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత వారు సక్సెస్ అయ్యారా, అంటే ఏదైతే లోపలికి వెళ్ళారు అంటే 13.85 కిలోమీటర్ వరకు వెళ్ళిన వారిలో ముఖ్యంగా చెప్పాలంటే సింగరేణి కాలరీస్ వాళ్ళు, అదేవిధంగా రైట్ మైనర్స్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున, ర్యాట్ హోల్ మైనర్స్ కూడా పెద్ద ఎత్తున 12 సభ్యులతో పాటు వచ్చారు. వీటితో అంటే బీఆర్ఓ, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 14 మంది వచ్చారు. అదేవిధంగా నేవీ వాళ్ళు వచ్చారు, ఇండియన్ ఆర్మీ వచ్చింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు తీసుకున్న చర్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి. అదేవిధంగా భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదం జరిగిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి, అంటే ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకున్నారో అంత ఇంకా ఎన్ని రోజులు అంటే వాటిని ఏదైతే చిక్కుకున్న మృతదేహాలున్నా బయటకు వచ్చే విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా సుదీర్ఘమైన మంతనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకు వచ్చిన ఏవైతే అవాంతరాలు ఉన్నాయో ఈ అవాంతరాలను ఎట్లా బయటకు అధిగమించాలి. అదేవిధంగా ఏదైతే నీటి పంపింగ్ ఉందో నీటి పంపింగ్ పూర్తి స్థాయిలో కొనసాగడం లేదు, దానికి చాలా పెద్ద అవాంతరాలు ఉన్నాయి. అంటే ఏదైతే మనకు ఉండే మోటార్స్ ఉన్నాయి, మోటార్స్ 750 హార్స్ పవర్స్ ఉండే మోటార్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఇవి చాలా తక్కువ స్థాయి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 5,000 లీటర్ల నీరు ఊట నిమిషానికి వస్తున్న నేపథ్యంలో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నింటినీ కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. టన్నెల్ లోపలికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుపై కూడా ఆరా తీశారు. అలాగే మృతదేహాల వెలికితీతకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతోంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. సహాయక చర్యలకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జీపీఆర్ మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ చేసిన చోట తవ్వకాలు జరిపారు. ఇక జీపీఆర్ ద్వారా 2 మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే మృతదేహాల వెలికితీతకు ఆ తవ్వకాలకు సంబంధించి కూడా ఏదైతే నీరు ఉబికి వస్తుందో ఆ నీటి ఊట అడ్డంకిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక త్వరలోనే మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం టన్నెల్ దగ్గరే ఫోరెన్సిక్ అలాగే వైద్య బృందాలు కూడా ఉన్నాయి.
ఆపరేషన్స్ గురించి పూర్తిగా అవగాహన కోసం వెల్లడిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే 9వ రోజు అయింది. పెద్దగా కాళ్ళతీతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే అక్కడైతే లోపల చిక్కుకున్న మృతదేహాలు ఉన్నాయో బయటికి తీసుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కీలకమైన నిర్ణయాలు కూడా no rule of law is not going to apply. अपने को कभी भी क्राइसिस नेचुरल कैलामिटी कुछ भी आए तब यू कैनॉट अप्लाई regular rule. So you have to address, you have to arrest that problem. This is the first priority. अटैक करना है ना सर, कहाँ से अटैक करना है थोड़ा डीप स्टडी चाहिए बिकॉज अभी भी साइट स्टेबल नहीं है. इट इज स्टेबल बिकॉज हम एज्यूम कर रहे हैं सारा कैविटी फ्री करके इसके अंदर आ गए. कहीं पॉइंट पे अभी टच करते हैं कोई फ्रेश अगर आता है कहाँ वो अंदर से अंदर आएगा वो क्लियर नहीं. आप जो कह रहे हैं 100% दैट इज द वे फॉरवर्ड, बट इनका जरूरत है, इस टीम का टेक्नोलॉजी का जरूरत है. అది మనం ఈ రౌండ్ టన్నెల్ ఎలా ఉందో అది కొన్ని పాయింట్స్ దగ్గర కొన్ని పాయింట్స్ దగ్గర 3 కిలోమీటర్స్ అక్కడ కూడా మానిటర్ నా పాయింట్ ఏంటంటే నువ్వు అవుట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేసే కంటే